హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిల్పా వ్లాగ్స్. ఈ రోజు మనం అయితే చేసుకుంటున్నాం చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాం. ముందైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకున్నాము. ఆయిల్ పోసుకుని అది హీట్ అయిన తర్వాత మనం అయితే ఆనియన్స్ కూడా వేసుకున్నాము. అందులో ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము. కొంచెం కరివేపాకు కూడా, ఒక 2 రెమ్మల కరివేపాకు, అది కొంచెం మగ్గిన తర్వాత టమాటా, అది కూడా మెత్తగా మగ్గాలి. చికెన్ అయితే ఉడుకుతుంది, 50% ఉడికింది, ఇంకా ఉడకాలి. చికెన్ అయితే ఉడికింది. ఉప్పు కారం అయితే వేసుకుంటున్నాం మనం. కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకున్నాం మనము. కొంచెం అయితే మనం మసాలా కూడా వేసుకుంటున్నాం. ఇంకా పెట్టుకుంటున్నాం. కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకుంటే కర్రీ అయిపోయింది. సూపర్ గా ఉంది. ఉప్పు కారం అయితే కరెక్ట్ గా సరిపోయింది. చూసారు కదా, గ్రేవీ కూడా చాలా బాగుంది. కొంచెం చల్లారిన తర్వాత ఇంకా కూడా చిక్కగా అవుతుంది కర్రీ అయితే సూపర్ గా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకైతే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.